వారి బాధ. ఈ రకమైనటువంటి అంశాలు ఎన్నో చూస్తున్నాం. అసలు ఏ రకమైనటువంటి ఆహ్, ఒక చట్టంలో ఉన్నటువంటి అంశానికి సంబంధించి కలెక్టర్ గారు నిర్ణయం తీసుకున్నారు అనేది గనక మనం ఒకసారి పరిశీలిస్తే, ఆ వృద్ధుడు కూడా ఏదైతే కాందాడి జనార్దన్ రెడ్డి, వెలిగొండ గ్రామానికి చెందినటువంటి 80 ఏళ్ల వృద్ధుడు, ఈ రైట్ ఉంది కాబట్టి నాకు న్యాయం చేయండి అని వెళ్లారు. అదేంటంటే మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007. ఈ యాక్ట్ ఉందని కూడా చాలా మందికి తెలీదు బహుశా. అంటే తల్లిదండ్రులను పిల్లలు చూడకపోతే, వారికి పుట్టిన బిడ్డలుగా వారికి న్యాయం చేయకపోతే, ఏ రకమైనటువంటి చట్టం ఉంది, ఎటువంటి అంశాలున్నాయనేది చాలా క్లియర్ కట్‌గా చెప్తుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈ కేసు. ఇన్ లా ఇన్ ఇండియా దట్ ప్రొవైడ్స్ ఫర్ ద మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్. కీ ఆస్పెక్ట్స్ ఇన్క్లూడ్ ద రైట్ ఫర్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ టు క్లెయిమ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ చిల్డ్రన్ ఆర్ రిలేటివ్స్. Provisions for enforcing these orders and the ability for senior citizens and reclaim property transferred to a children if the conditions of care are not met. దీని ప్రకారమే అంటే ఎవరైతే తమ తల్లిదండ్రులను కానీ, కొంతమంది పిల్లలు లేనటువంటి వారు బంధువులపై ఆధారపడి ఉంటారు, వారికి కూడా ఇది వర్తిస్తుంది. వారి సంరక్షణలో ఉంటారు. అంటే రక్త సంబంధికులే కానీ పిల్లలు మాత్రం కాదు. అటువంటి వారికి కూడా ఈ యొక్క యాక్ట్లో చెప్తున్నటువంటి అంశం. రైట్ టు మెయింటెనెన్స్. పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ అనేబుల్ టు మెయింటెనెన్ దెమ్సెల్వ్స్ కెన్ అప్లై ఫర్ మెయింటెనెన్స్ ఫ్రమ్ దేర్ చిల్డ్రన్ ఆర్ రిలేటివ్స్ హూ ఆర్ లీగల్లీ ఆబ్లిగేటెడ్ టు డూ సో. చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ యాక్ట్ ప్రకారం చూస్తే గనక మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007. దీని ప్రకారం నాకు ఈ రైట్ ఉంది. నేను ఒక గిఫ్ట్‌గా నా కుమారుడికి ఈ భూమి ఇచ్చాను, ఈ ల్యాండ్ ఇచ్చాను. అదే ల్యాండ్ ఉంటే నేను ఈ రోజున నేను అమ్ముకునో, ఎవరికో కౌలుకిచ్చుకునో ఏదో ఒకటి చేసుకొని నా బ్రతుకు నేను బ్రతికేవాడిని. అది ఇవ్వటం వల్ల నాకు ఎటువంటి ఆదాయ వనరం లేదు. ఎలాంటి ఆదాయం రావట్లేదు. కాబట్టి నాకు న్యాయం చేయండి మహాప్రభు అని. చాలామంది ఈ విధంగా పెట్టుంటారు. కానీ అంత స్పందించి ఈరోజు అధికారులు కానీ, పాలకులు కానీ, వ్యవస్థ కానీ ఏ విధంగా ఉంది? విషయం తెలియగానే ఆ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ సదరు కుమారుడు అవసరమైతే ఎంతో కొంత ఇచ్చి దాన్ని సెటిల్ చేసుకుంటారు అక్కడితో. అంటే ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ రాకుండా బహుశా హనుమంతరావు గారికి కూడా అదే రకమైనటువంటి పరిస్థితి వచ్చి ఉంటుంది. అనేక రకాల ఒత్తిళ్ళు వచ్చుంటాయి. కానీ ఆయన కూడా ఒక కుమారుడిగా, ఆయన పిల్లలకు ఒక తండ్రిగా ఆలోచన చేయడం బట్టే ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ వచ్చింది. నిజంగా ఇది దేశవ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం. తన కుమారుడిపై తండ్రి సాధించినటువంటి విజయంగా మనం చెప్పుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా తమ ఏదైతే మన జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు గ్లాసు మంచినీళ్ళు ఇవ్వటం, ట్యాబ్లెట్ అడిగితే ట్యాబ్లెట్ ఇస్తే, వారు కోరింది మనం తెచ్చిపెడితే అంత సంతోషం, ఆనందం అంతకన్నా ఇంకేం ఉండదు. కానీ నిజంగా మరొక్కసారి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున కలెక్టర్ హనుమంతరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. జనార్దన్ రెడ్డి గారికి కూడా మీరు నిజంగా విజయం సాధించారు. ఇంకా ధైర్యంగా ఉండాలి మీరు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క తీర్పుని పరిశీలించి జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించాల్సినటువంటి బాధ్యతగా తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని